హలో అండి, ఇవాళ మా నానమ్మ ఇంటి పెరటు చూద్దాము. ఇది వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇల్లు అండి. వీళ్ళు మా నానమ్మ తాతయ్య. ఇవి కనకాంబరం చెట్లండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ ఉన్నాయి. మంచిగా రోజు పూలు పూస్తాయండి. ఇవి వచ్చి మల్లెపూల చెట్లండి. సీజన్లో అయితే పూలు చాలా బాగా పూస్తాయి. ఇది పారిజాతం చెట్టు అండి. పారిజాత పూలు పూస్తాయి కదా, ఆ చెట్టు. ఇవి వచ్చేసి రోజు మార్నింగ్ ఒక బుట్ట నిండా పూలు వస్తాయండి దేవుడికి పెట్టుకునేదానికి. ఇవి కనకాంబరం అండ్ తులసి మొక్కలండి. విష్ణు తులసి, లక్ష్మీ తులసి రెండూ ఉంటాయండి ఇక్కడ. ఇది దానిమ్మ చెట్టు అండి. సీజన్ వైజ్ దానిమ్మకాయలు మంచిగా కాస్తాయి ఈ చెట్టుకి. ఇవి ఒక రకమైన పూల చెట్టు అండి. ఇవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ నాకు వీటి పేరేంటో తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆరెంజ్ కలర్వి మనం చాలా దగ్గరలో చూసుంటాం ఈ పూలు, కానీ నాకు వీటి పేరేంటో తెలియదండి. ఇది జామకాయ చెట్టు అండి. సీజన్ వైజ్ చాలా జామకాయలు కాస్తాయి ఈ చెట్టుకి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి జామకాయలు అవి. ఇది మామిడి చెట్టు అండి. ఇది మారేడు చెట్టు అండి. మారేడు చెట్టు అంటే మనం శివుడికి బిల్వపత్రాలు పెడతాం కదండి, ఆ చెట్టు. ఇవి మా నానమ్మ వాళ్ళ ఇంట్లో 2 చెట్లు ఉన్నాయండి, చాలా పెద్దవి. అండ్ దీనికి మారేడు కాయలు కూడా కాస్తాయి. అవి కూడా శివుడి దగ్గర పెట్టి పూజిస్తే మంచిదంటారు. సో ఇది కూడా ఇప్పుడు నేను చూపించేది దూరంగా ఉన్న పెద్ద చెట్టు కూడా మారేడు చెట్టే అండి. ఇది కరేపాకు చెట్టు అండి. ఇదంతా మామిడి చెట్టు అండి. ఇది చాలా పెద్ద చెట్టు, రేకుల్ని కవర్ చేస్తుంది ఈ చెట్టు. అండ్ ఇది టెంకాయ చెట్టు అండి. ఇది వచ్చి గజనిమ్మకాయ చెట్టు అండి, మోసంబి చెట్టు. ఇది కూడా సీజన్ వైజ్ మంచి కాయలు వస్తాయండి. ఇదండి మా నానమ్మ వాళ్ళ ఇంటి పెరటు. ఇందులో అయితే చాలా రకాల చెట్లు ఉన్నాయి. అండ్ ఇంటికి కూడా చాలా నీడిస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో మంచిగా చెట్లు పెంచుకోండి, అవి మనకి మంచిగా నీడనిస్తాయి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి.